హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను ఒకటి అప్లోడ్ చేశాను. సో దాని కంటిన్యూషన్ ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇలా మేము వెహికల్లో ఇలా కాస్త ట్రావెల్ చేసాము. సో నాకు అలా ట్రావెల్ చేసినప్పుడు సేమ్ మన ఇండియానే గుర్తొచ్చిందని చెప్పాను కదా. సో అక్కడ ఈ ముంబాసా ప్లేస్ని మినీ ఇండియా అని పిలుస్తారంట అండి. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మేము ఫెరీలో వెళ్ళామన్నమాట. అంటే అది ఒక బిగ్ షిప్ అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. సో కొన్ని వెహికల్స్ని అన్నింటినీ ఆ షిప్లో అక్కడ ప్లేస్కి కొంచెమే డిస్టెన్స్ ఉన్న ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. అంటే అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో అందుకని ఇలా ఫెరీలో తీసుకెళ్ళి ఇలా ట్రాన్స్పోర్టేషన్ అనమాట, ఇలా అన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వదిలేస్తారన్నమాట. సో ఇలా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే తెలుస్తుంది. అలా పెద్ద బోట్లోకి ఇలా వెహికల్స్ అన్నీ వెళ్తాయన్నమాట. సో అలా వెహికల్స్ మనుషుల్ని అందరూ వెళ్ళొచ్చు. సో ఇలా వెహికల్స్ని ఒక ఫెరీలో, ఇంకొక మామూలుగా పీపుల్స్ని అందరినీ ఒక దానిలో తీసుకెళ్లారు. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో నేను లోపల కూర్చొని వీడియో తీశాను. సో మీకు అలా అర్థమైపోతుండొచ్చు. సో అలా అక్కడ ఎండింగ్ పొజిషన్ అనమాట, అది ఎండింగ్ ప్లేస్. సో అక్కడ వెహికల్ ఆపేశారు. సో మేము అక్కడ దిగేసి సో ఇక్కడ ఇలా వెహికల్స్ని ఆపేస్తారు. సో ఇక్కడ ప్లేస్ నుంచి అక్కడ ఒక 10 minutes ట్రావెల్ చేసామండి. 10 to 15 minutes ఎగ్జాక్ట్గా ట్రావెల్ చేసాము. మాకు అసలు టైం తెలియలేదు, అది అప్పుడే 15 minutes అయిందా అనిపించేసింది. సో అలా అక్కడ అన్ని అలా వెహికల్స్ని, ఓన్లీ ఈ ఫ్లోర్లో వెహికల్స్ని, పైన ఫ్లోర్లోనేమో అంత కూర్చోవడానికి సీట్ అరేంజ్మెంట్ చేశారు. సో ఇలా మేమందరం దిగేసి కాస్త మళ్ళీ ఇక్కడ కూడా ఫోటోషూట్ చేసుకున్నాము. ఇంకా మేము చూడలేదు కాబట్టి, వాళ్ళందరంటే ఆల్రెడీ చూశారంట. సో వాళ్ళు సెకండ్ టైం అలా వచ్చారు. కొంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మేమందరం ఒకసారి మళ్ళీ దిగి ఆ సరౌండింగ్స్ అంతా అలా పైకి వెళ్ళామన్నమాట. చూడండి, ఇలా కింది ఫ్లోర్లోనేమో ఓన్లీ వెహికల్స్ని అలో చేశారు. సో మేము వెహికల్ దిగి ఇలా పైకి వెళ్ళామన్నమాట. సో ఇలా సీట్స్ ఉన్నాయి ఇలా అందరూ కూర్చోవడానికి. చూస్తున్నారా, అసలు చాలా పెద్ద ఫెరీ అనమాట. చాలా పెద్దగా ఉంది ఈ షిప్. సో ఇలా అందరు కూర్చోవడానికి ఉన్నాయి అన్నమాట అక్కడ సీట్స్. సో ఇప్పుడు ఈ వెహికల్లో మాత్రం మరి ఓన్లీ వెహికల్స్ని అలో చేశారు. సో ఇలా 4 ఉన్నాయండి అక్కడైతే. మరి ఎన్ని ఉన్నాయో తెలియదు, మాకు 4 కనిపించాయి. సో అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక షిప్ వెళ్తూ ఉంది, మేమేమో అటు వెళ్తున్నాము, వాళ్ళు మాకు ఆపోజిట్గా ఇలా వస్తున్నారనమాట. సో ఒక షిప్లో ఓన్లీ మనుషుల్ని, ఇంకొక షిప్లో వెహికల్స్ని, ఇంకొక షిప్లో మనుషుల్ని, అలా అంతా మిక్సప్ చేసి తీసుకెళ్తున్నారు. సో మీరు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది నేను తీసిన వీడియోలో. మాకు ఇలా ఇక్కడ ఇంకో ఆపోజిట్ వస్తుందన్నమాట, చూడవచ్చు. ఆ షిప్లో అందరూ ఉన్నారనమాట, వెహికల్స్ అలా మనుషుల్ని అలా అంటే ఇటు నుంచి అటు సైడ్ నుంచి ఇటు అందరినీ షిఫ్ట్ చేస్తుందంట. అంటే అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుందంట. సో అలా అందుకని అక్కడ ఏది వే లేదు కాబట్టి ఇలా అరేంజ్ చేసేసి అరేంజ్ చేశారన్నమాట. చూడండి, అక్కడ చూడండి, మీకు కనిపిస్తుంటుంది. సో మాకైతే ఈ ఫెరీ ట్రావెల్ అనేది చాలా బాగా నచ్చింది. నాకు కొత్తగా అనిపించింది, కాస్త మెమరబుల్గా అనిపించింది. మా వాడికి చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము ట్రావెల్ చేసింది 10-15 minutes అయినా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది. సో అక్కడ అలా ఆ ఎండ్ వరకు ఇక్కడ అది డ్రాప్ చేస్తే వెహికల్స్ అన్నీ మళ్ళీ నార్మల్గా. సో అక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి అన్నమాట. చూడండి, అక్కడ వెహికల్స్ని తీసుకెళ్తున్నారు ఇంకో షిప్లో. అలా పెద్ద పెద్ద షిప్స్ని అరేంజ్ చేశారనమాట. ఇక్కడ ఉన్న వెహికల్స్ని అటు సైడ్ ఉన్న వెహికల్స్ని ఇలా వెళ్ళే వాళ్ళకి, అటు వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఇటు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇలా అరేంజ్ చేశారనమాట. సో ఇది మాకైతే చాలా అంటే బాగా అనిపించింది. సో మళ్ళీ ఇలా మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇలా యాజ్ యూజువల్ నార్మల్ రోడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కొంచెం ట్రావెల్ ఒక 10 మీరు చూస్తున్న ఈ ఫెరీలో ఓన్లీ వాళ్ళే వెళ్తున్నారు. సో వెహికల్స్ లేవన్నమాట. సో ఇలా వీళ్ళు అరేంజ్ చేశారన్నమాట అటు ఇటు వెహికల్స్ వాటికి. సో ఇలా నేను కొంచెం వీడియో యాడ్ చేసేస్తాను. సో ఎంజాయ్ దిస్ వీడియో.
అండ్ గుర్తొచ్చేసాయి అన్నమాట అవన్నీ. సో ఒక బ్యూటిఫుల్ మెమరీ అనుకోవాలి దీన్ని మాత్రం మాకు. ఒక మా బాబు కూడా బాగా నచ్చిందనమాట. మేము బాగా ఎంజాయ్ చేసాం ఈ 10-15 మినిట్స్. 15 మినిట్స్ ట్రావెల్ చేశాక మేము రిసార్ట్కి వచ్చేసాము. సో ఇది రిసార్ట్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి చాలా గ్రీనరీ ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. అది సో మెయిన్ ఈ వీడియో ఏంటి అంటే ఈ ఫెరీ ట్రావెల్ అనేది మీతో షేర్ చేసుకోవాలని దీన్ని అప్లోడ్ చేశాను. సో దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఈరోజు మొత్తం మాకు ట్రావెలింగ్ అయిపోయిందండి. సో అక్కడికి వెళ్ళేసరికి సో ఈరోజు మొత్తం మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మేము ఐలాండ్కి వెళ్ళాము. సో ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా నా నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ టుడే.